ఇప్పుడు శాసన మండలి సభ్యుడు వెంకట్ బర్బూర్ గారిని మాట్లాడవలసిన కోరుతుంది. వేదికపై ఉన్న పెద్దలందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి పాదాభివందనాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే భారతదేశ ప్రజలకి ఇచ్చిన వాగ్దానాల్ని అమలు చేయకుండా ఈరోజు రాహుల్ గాంధీ గారు సిద్ధాంత పరంగా అసలు సిసలైన అంబేద్కర్ గారి వారసులు లెక్క ఎవరి జనాభా ఎంతుంటే వారికి సంబంధించిన రిజర్వేషన్ కల్పించాలని చెప్పని వారి యొక్క సూచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసి గుజరాత్ లో తెలంగాణ మోడల్ ని డిక్లేర్ చేసి దేశవ్యాప్తంగా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పైన రాహుల్ గాంధీ గారు ఒత్తిడి తీసుకొని వస్తుంటే దాన్ని తప్పుదో పట్టించి దాన్ని మిస్లీడ్ చేసి ఈరోజు ఈడీని సిబిఐని దింపడం జరిగింది. నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ నాయకులకి నేను ఇక్కడికి వెళ్ళి సూచిస్తున్నా, అరే బాబు ఈడీని కూడా మీ దాంట్లో మోర్చాలో పెట్టుకొని ఈడీ మోర్చా సిబిఐ మోర్చా అని చెప్పి పెట్టుకోండి. ఈ రోజు మీ యొక్క పార్టీ కోసము మీ యొక్క ప్రతిష్టను కాపాడడానికి ఎప్పుడు పడితే అప్పుడు ఈడీని సిబిఐని ముందుకు పెడుతున్నారు. భారతదేశ స్వాతంత్రం కోసము ప్రాణాలు అర్పించిన కుటుంబం ఒక వారసులం మేము. ఇటువంటి ఈడీ సిబిఐలకి భయపడేది లేదు. ఈ భారతదేశంకి వెళ్ళి ఆంగ్లేయుల్ని తరిమి కొట్టినట్టు అతి త్వరలోనే వీళ్ళని కూడా తరిమి కొడతామని చెప్పి హెచ్చరిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎవరు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ మాట్లాడాల్సిన కొడుతున్నాను. చెంగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు. ఏఐసిసి